హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇవాళనైతే సోమవారం మండే. ఇప్పుడు టైం వచ్చేసి 9 బాగా అవుతుంది. నేను ఇంకా స్టూడియో పోలే అంటే మాకు సోమవారం రోజు ఫుల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఆకిలి మొత్తం ఈ చెమట చూడండి. దీపం ముట్టించిన తర్వాత 8:30కే ముట్టించినా కానీ ఇదంతా చెమటకి ఇట్లానే మరకైపోయింది కుంకుమ. ఇక దీపాలు అయితే వెలిగించేసిన. ఇక మా మేడం అయితే మా మేడం ఫ్రెష్ అప్ అయింది, మా పాప ఫ్రెష్ అప్ అయింది. ప్రస్తుతానికైతే ఇంకా కర్రీ అయితే ఏం వండలేదు. ఇవాళ ఫాస్టింగే కాబట్టి ఆ దేవునికి అయితే దీపాలు అయితే వెలిగించేసి పెట్టినాం. వాస్తవానికి ఎండకు ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి 9:30-8కే ఫుల్ ఆకలి అవుతుంది. అందుకని చెప్పి కొన్ని ఫ్రిడ్జ్లో వాటరు 2% పెట్టినా కానీ అయితలేదు. ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది. ఇంకా ఇలా 5 సరిపోతాయి. ఎందుకంటే ఇలా ఫాస్టింగ్ కాబట్టి 4 టమాటాలు వేస్తే మళ్ళీ ఇలా వండిన కర్రీ మళ్ళీ వేస్ట్ చేసుకోవద్దు. గోంగూర పచ్చడి కూడా చేస్తుంది. కూల్ తక్కువ ఉంటుంది. ఇక కొంచెం అన్నం అయితే ఉన్నది, చల్లన్నం. ఇక మా వాళ్ళు తినరు. ఇది ఇంతే పక్కకు. మేమందరం ఫాస్టింగ్ కాబట్టి ఇక పచ్చడ తోటకూర మా అమ్మ వేసింది. ఇలా మిరపకాయలు కొన్ని అది ఫుల్ ఘోరంగా ఘాటు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇదంతా అయిపోయింది. వాటర్ కారుతాను కదా సజ్జారు. అయ్యో, వాటర్ ఫిల్టర్ మొత్తం క్లీన్గా కడిగిన ఇవాళ. మొత్తం ఆ వాటర్ ఫిల్టర్ను బిందా కూడా మొత్తం క్లీన్గా అంటే క్లీన్గా కడిగేసినాం. ఇవాళ ఈ కిచెన్ ఫ్లోర్ 3 సార్లు 2 సార్లు దుడుతాం. ఎందుకంటే ఇవాళ ఫుల్ నీట్గా ఉండడానికి. ఇక ఇది మిరపకాయలు ఫుల్ గోంగూర పచ్చడికి. ఇది చూస్తే గింతంత ఉన్నది కానీ ఫుల్ కారం ఉన్నది మొత్తం. వంకాయ కూరలా కారం వేసాడు. ఇప్పుడు డైరెక్ట్ ఏం పేసుడేనా? ఇప్పుడు ఈ ఎర్రటి ఎత్తే ఏమవుతుంది మరి? అదే ఈ ఎర్రటి ఇప్పుడు పచ్చగా ఉండదా? అయితే అద్దుతి మరి ఎర్రటి ఉండే అంటే అది ఏవి ఫుల్ కారం ఉన్నది, కొంచెం కారం కాదు అవి మిరపకాయలా. ఫుల్ డబ్బాలున్నాయి మన దగ్గర, ఎంటీ డబ్బాలు. ఇవన్నీ తీసుకుపోవాలి నువ్వు ఊరి పోయేటప్పుడు. 1 2 3 4 5 6 7 8 డబ్బాలు ఉన్నాయి. ఇవన్నీ తాండూరు నుంచి తెచ్చుకున్నాయి కూరలు కానీ. అంటే మా మేడం ఎప్పుడన్నా అటు పోయినప్పుడు టిఫిన్ డబ్బాలు టైంకి ఉండేవి కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాడే. మళ్ళీ మేము పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని పోతాం 5-6 రోజుల తర్వాత పోయేటప్పుడు. అప్పుడు అవన్నీ డబ్బాలు తీసుకొని పోతాం అన్నట్టు. ఇక మా బిడ్డను చూపిస్తలేదు అనుకున్నారు ఇట్లా. ఇక మొత్తం పండుకున్న వీడియో తీస్తాన్నా కానీ సపరే చెప్తలేదా? తీసుకోలేకుంటలేదు అన్నట్టు చెప్తారు. ఎప్పుడు అందులో టీ ఉన్నది, ఇంకా అది ఛాయ్ ఉన్నది అందులో. అది గోంగూర టేస్ట్ అప్పుడు అది కూడా పెడితే అది కొంచెం తాగొచ్చు. నేను కొంచెం తాగి ఫ్రెష్ అప్ అయింది అంటే టైం అవుతుంది. టీ పెట్టంగానే అదేంటిది గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఎందుకు అంటే గ్యాస్ మేము కింద తిప్పలేదు అనుకొని చూసినాం కానీ కింద తిప్పినాక కూడా అరే గ్యాస్ అత్తలేదేందని అన్నాక గ్యాస్ కింద నుంచి తీసి ఊపిన తర్వాత అరే నిజంగానే గ్యాస్ అయిపోయింది అనుకొని ఆ గ్యాస్ కింద పెట్టేసి మళ్ళీ ఇంకోటి కింద మామూలు ఇంట్లో అంటే కిందనే ఉంటాయి అన్నీ. పైకి మోయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి గ్యాస్ మొద్దు కిందనే ఉంటాయి. కింద ఉన్నాక ఎంటీ గ్యాస్ మొద్దు కింద పెట్టేసి నిండు పైకి తీసుకొచ్చుకున్నా. గ్యాస్ అయితే అందులో పెట్టేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు గ్యాస్ బుక్ చేయాలి. గ్యాస్ బుక్ చేసి మా అమ్మకి డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను స్టూడియో పోతాను కాబట్టి మా మేడం ఎట్లా పైన ఉంటుంది ఒక్కొక్కసారి. కింద ఉన్నప్పుడైతే ఇప్పుడు ఎట్లా మా అమ్మకు మా మేడంకి ఫోన్పే పైసలు ఉండేవి కాబట్టి నేను డబ్బులు క్యాష్ ఇచ్చేపోతా. ఎందుకంటే గ్యాస్ వచ్చేసినా కానీ మ్యాక్సిమం అయితే మా అమ్మనే తీసుకుంటారు కింద. ఎందుకనంటే ఆ గ్యాస్ ఆయనకు కిందనే ఇచ్చిపోతారు కాబట్టి మా అమ్మకి డబ్బులు ఇచ్చిపోయినా అనుకో గ్యాస్ వేసిపోతారు. ఇక కొంచెం ఛాయ్ ఉండే. ఇప్పుడు ఆ టీ అయితే నేను తాగుతాయ్యా. ఇప్పుడు అది గోలిచ్చుడేనా? వంకాయలు కారమే కదా, అది కొత్త కారం. చేసుడు అయిపోయింది. ఇక మా మేడం అన్నం ఒక్కదానికే అన్నం అయింది కొంచెం. ఎట్లా నేను టుడే ఫాస్టింగ్ నేను ఈవినింగ్ ఎట్లా 5-6కి అయినా వచ్చేసరికి మా మేడం ఆల్రెడీ ఫ్రెష్గా అందేస్తుంది.
వచ్చింది రావు వంకాయ మంచిగా లేత ఉన్నాయి మంచిగా 2 రోజులు అయినా కానీ ఇక మా బిడ్డ ఏమో కవర్లతో ఆడుతుంది స్మైలీ అద్దంటావా ఇడవది అందుకనే ఏడుతాను కూర్చొని అగో ఇక ఇట్రా ఇయో ఆమ్ ఇయో ఆమె వేసినరా తినవా ఒక్కటి తీసుకో 1 తీసుకో 1 వారు కింద ఏమైనా అద్దటగా ఇక మరి మమ్మీ తినావంటావా ఏంటి నువ్వు తినవా చెప్పావు ఇక గోంగూర పచ్చి ఇక మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది వంకాయ కూర తొందరగా అయిపోతాయి కానీ ఏంటిదట అయితే ఏం ఫ్రై అయిపోయింది టమాటా కూడా టమాటాలు కోసిన ఓన్లీ మిక్సీ పడితే అయిపోతాయి కానీ మిక్సీ అయితే పట్టేసిన కంప్లీట్గా మిక్సీ పట్టింది ఇది కూర అయిపోయింది చూడు దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసిన మసాలా కూడా వేసేసిన ఆల్రెడీ అయిపోతుంది తీసే అది ఏడుతుంది ఓకే ఏడ్చినాక మా మేడం బుదరకిచ్చింది మెల్లగా ఇది బంద్ చేస్తే ఇది పక్క పెట్టి అది ఇటు పెట్టవే బంద్ చేయకు గ్యాస్ ఇది ఇటు పెట్టేసాయి వంకాయ కర్రీ కంప్లీటెడ్ గోంగూర పచ్చడి సరిపోతే ఏం లేచే చూసుకో సరిపోతుంది ఉప్పు పుల్లా ఉంటుంది మళ్ళా కంప్లీట్ అయింది దాన్ని బౌల్లో పెట్టేసి వేసేసిన ఓకే మొత్తం పోపు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కానీ పోపు లేకపోతే ఓకే ఈరోజు అయితే ఇది కంప్లీట్ లాగ్ మొత్తం మధ్యాహ్నం స్టూడియో నుంచి అలా వచ్చేసిన ఇప్పుడు టైం వచ్చేసి 3:45 to 4 అవుతుంది ఎందుకనంటే ఇప్పుడు మిక్సీ పెట్టిన ఇప్పుడు 3:30 1/4 to 4 అవుతుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గ్యారెంటీ చేద్దామని మా మేడం అయితే ఎప్పుడే నానబెట్టినా చూపియ్యా అని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లు ఉండే అయితే కొంచెం నానతాయి అని చెప్పి ఏమన్నా మురికి ఎగురుకున్నా కానీ పోతాయని చెప్పి చేసినాం ఇక మిక్స్ అయితే దగ్గర పెట్టినా ఇప్పుడు ఇంకేమేమి అవుతాయి అందులో మిరపకాయలు అవుతావా మా స్మైలీ గారు మధ్యాహ్నం తిన్నవా అన్నం తిన్నావా అన్నమాట అదో ఇప్పుడు దీంట్లో గిన్నె ఇవైతే మిక్సీ పట్టుకుంటాం మెత్తగా ఈ మెత్తగా పట్టుకున్న తర్వాత తినుడే ఇక మిరపకాయలు ఉప్పు ఎల్లిపాయలు అన్నీ తీసినాం ఇక ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాం ఇంకేమవుతుంది జీలకర్రనా ఈ మధ్యాహ్నం మధ్యాహ్నంకి అయితే స్నాక్ ఇప్పుడు ఈవినింగ్ కూడా అయితే కొన్ని అయితే మన ఏంటిది ఉదయాలు ఏంటిది వంకాయ వండినాం మళ్ళీ మామూలుగా గోంగూర పచ్చడి చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే అయిపోయింది గోంగూర మాత్రం మస్తు అయింది సూపర్ అయింది మేమైతే తిన్నాం వంకాయ కూర మాత్రం హైలైట్ అయింది మళ్ళీ ఇప్పుడైతే ఇవైతే మేము గ్యారెలు అయితే చేసుకుంటాం ఇప్పటికైతే స్నాక్స్ అయితే అయిపోతాయి ఒక గ్యారెలు అయితే చేస్తాను అవి చక్కెర తీయటి కాదు తీయటి గ్యారెలా అందుకని ఇది వస్తాయి తర్వాత ఆ తీయటి అయిపోయినాక ఇంట్లో కారాపి పట్టినాం మా బిడ్డ ఈ ఎగిరి దొబ్బుతాందని చెప్పి మేము కింద బాయ్ హాయ్ చెప్పు బజ్జీలు అయిపోయినాయి తీయటి బజ్జీలు కొన్నే చేసినాం ఎందుకంటే మా బిడ్డ తింటుంది అని చెప్పి ఇవైతే కారపి ఈ ఒక 2-3 వాయిల్ అయిపోతాయి ఈ వాయిల్ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు ఇక ఈ 4:30కే మస్తు ఉడుకుతుంది ఇప్పుడే పొద్దున 9 కాకముందు ఎండ చంపుతాను ఇంకా 4:30